మధు మధు ఇటు చూడరా, మన వీడియోస్ అన్నిటికీ వ్యూస్ భలే వస్తున్నాయి. పిల్లలందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారంట. ఏరా మధు అలా ఉన్నావు? ఎన్ని వ్యూస్ వస్తే ఏం లాభం రా, చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. మనం కూడా వీడియోస్ చేస్తున్నాం గానీ ఎప్పుడు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేదు కదరా. ఇప్పుడు చెప్దాం. అంతే అంటావా? రారా చెప్దాం. మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మంచి మంచి వీడియోస్ చేసి మిమ్మల్ని అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఇప్పుడే మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సిద్ధంగా ఉండండి. మేము చిన్న పిల్లలం కదా, సపోర్ట్ చేస్తారు కదూ. మీరు చేస్తారు నాకు తెలుసు. ఏయ్యా Good morning, children. Please sit down. థ్యాంక్ యూ సార్. నీకు ప్రతిదానికి ఓవర్ యాక్షనే కదరా. నోరు మూసుకో, దొరికితే సార్ చితగొట్టేస్తారు. Children, sit down. అమ్మయ్యా, ఏంట్రా అంత అలసిపోతున్నావు? ఏంటోరా ప్రతిరోజు బోర్ కొట్టేస్తుంది. మరి రోజు దాంతో ఎందుకురా కొట్టించుకుంటున్నావు? రేయ్ సరే సరే చెప్పు చెప్పు. మనం ఇంకెప్పుడురా పెద్దవాళ్ళం అయ్యేది? ఎందుకురా నీకు అలా అనిపించింది? లేకపోతే ప్రతిరోజు స్కూలు స్కూలు స్కూలు, లైఫ్ లో ఇంకేమీ ఉండదా? అదే పెద్దవాళ్ళం అయ్యామనుకో, నో స్కూల్, నో హోంవర్క్, నో ట్యూషన్, ఫుల్ ఎంజాయ్మెంటేరా. నిజమేరా మధు, మా మామయ్య కొడుకుని చూస్తూ ఉంటాను కదా, హ్యాపీగా జాబ్ చేసుకుంటాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాడు. ఎవ్వరూ ఆయన్ని ఏమీ అడగరు తెలుసా. సూపర్ రా మహేష్, మనం ఎప్పుడు పెద్దవాళ్ళం అవుతామో ఏంటో. ఆ ఇప్పుడు మనం అయ్యామో లేదో గాని ఆ రోషన్ గాడు అయ్యాడ్రా. ఏం మాట్లాడుతున్నావురా మహేష్? ఒకసారి అటు చూడురా. ఏంటి ఈ రోజు రోషన్ గాడి బర్త్డేయా? ఒరే గట్టిగా అరవకు. ఏంటి ఈ రోజు రోషన్ గాడి బర్త్డేయా? బానే యాక్టింగ్ చేస్తున్నావురా మధు. Roshan, is today our birthday? ఎస్ సార్. Children, everyone stand up and wish Roshan. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు రోషన్, ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 6 years రా. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఒరే మహేష్, అసలు ఎందుకురా ఇలా క్లాప్స్ కొట్టిస్తారు? క్రికెట్ లో క్లాప్స్ ఎందుకు కొడతారు? వాళ్ళు కష్టపడి ఒక రన్ తీసినందుకేగా. ఇది కూడా అంతే. ఇంకా నయ్యంరా బాబు, మా పెద్ద తాతగారికి బర్త్డే చేయలేదు. ఎందుకురా? మా తాత 99 నాట్ అవుట్ రా. 99 క్లాప్స్ కొడితే చేతులు పడిపోవు. సార్, విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ డిస్ట్రిబ్యూట్ చాక్లెట్స్ టు చిల్డ్రన్ అండ్ సార్? Yes, Roshan, go. ఒరే ఒరే మధు చాక్లెట్లు పంచడానికి వెళ్తున్నాడు రా. నువ్వెందుకురా అంత ఎక్సైట్ అవుతున్నావు? ఓహో నీకొద్దా చాక్లెట్లు? మధు మధు, ఆ రోషన్, చాక్లెట్లు తీసుకోరా. హ్యాపీ బర్త్డే రా రోషన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రా మధు. నీ డ్రెస్ చాలా బాగుందిరా రోషన్. థ్యాంక్ యూ మధు. ఇంతకీ సార్స్ కి ఏం చాక్లెట్ పంచుతున్నావు రోషన్? డైరీ మిల్క్ రా. వావ్ సూపర్ రోషన్. కానీ కొంతమంది దొంగలు ఉన్నారు, చూసుకోరా. నేనైతే ఆ చాక్లెట్లకి నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాను. సరేరా మధు. ఇదారా నీ ప్లాను? అవునరా, నేను వాడితో పాటు సార్లకి చాక్లెట్లు పంచడానికి వెళ్ళి ఆ డైరీ మిల్క్ ఒకటి సైడ్ చేసేస్తానరా. ఎలా ఉంది ప్లాన్? ముందు వాడిని నిన్ను తీసుకువెళ్ళాలి కదరా, అప్పుడు చూద్దాంలే. వాడు నన్ను తీసుకెళ్ళడానికే కదరా ఇన్ని బిస్కెట్లు వేసింది. నదిని దాటాలంటే ప్రవాహానికి తగ్గట్టుగానే ఏదాలన్నారు పెద్దలు. సార్, నేను బంటి వెళ్ళి మిగతా క్లాసుల్లో సార్స్ కి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వస్తాం సార్. Okay, Roshan, go. ఆ నదిని దాటాలంటే ప్రవాహానికి తగ్గట్టుగానే ఈదాలి. కానీ ఈత రానోడు దూకితే ఆ ప్రవాహానికి కొట్టుకుపోవాలి. ఇంత మోసం చేస్తాడా నన్ను? నా బర్త్డే కూడా త్వరలోనే వస్తుంది కదా, అప్పుడు చెప్తానురా వాడి సంగతి. రేయ్, నాది లాక్కొని తింటావేంట్రా? ఈత రాదు కదా, అందుకే నాకు వచ్చిన పనే చేస్తున్నా. అదే చాక్లెట్లు లాక్కొని తినడం. ఒరే మధు, వాళ్ళు గిఫ్ట్ల గురించి మాట్లాడుకుంటున్నారా. మనమేమిద్దాం? నువ్వేమిద్దాం అనుకుంటున్నావురా మహేష్? మన ఇద్దరం చెరుకు ఒక 5 రూపీస్ తెచ్చి ఏదైనా మంచి గిఫ్ట్ కొనేసి ఇచ్చేద్దాంరా. నువ్వు ఊరుకోరా, వాడిచ్చిన 2 రూపాయల చాక్లెట్లకి 5 రూపాయల గిఫ్టా? మరి ఏమిద్దాంరా? ఇటు చూడరా.
రే ఏం చేస్తున్నావురా? చూడరా, ఆడిచ్చిన ఎక్లర్స్ చాక్లెట్ కి ఇదే ఎక్కువ. పద పద ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వెళ్దాం. ఒరే, డెకరేషన్ చాలా బాగా చేశారు కదరా. అవునరా మధు, డెకరేషన్ ఈ రేంజ్ లో ఉందంటే కేక్ ఇంకే రేంజ్ లో ఉంటుందోరా. నిజమేరా. హ్యాపీ బర్త్డే రా రోషన్, ఇదిగోరా గిఫ్ట్. హే రోషన్, ఇదిగోరా నా గిఫ్ట్, ఇదిగో. ఒరే రోషన్, ఇదిగోరా తీసుకో. థ్యాంక్ యూ రా బంటి. రేయ్ రోషన్, ఓపెన్ చేయరా. ఒరే మహేష్, వీడేంట్రా ఇప్పుడు ఓపెన్ చేయమంటున్నాడు. అవునరా, ఈ బోండం గాడికి అన్ని విషయాల్లోని కంగారా బాబు. ఎలా అయినా ఆపాలరా మధు. ఒరే బంటి, మన అందరం వెళ్ళిపోయాక వాడు కూల్ కేక్ తింటూ ఓపెన్ చేస్తాడులేరా. ఇప్పుడు ఎందుకు చెప్పు ఓపెన్ చేయడం? లేదు లేదు, వాడు ఇప్పుడు ఓపెన్ చెయ్యాల్సిందే. అబ్బా, ఏంట్రా వీడి గోల. అవునరా, నాకు కూడా మీరందరూ ఏ గిఫ్ట్లు తెచ్చారో చూడాలని ఆతృతగా ఉందిరా. నేను ఓపెన్ చేసేస్తాను. మధు, మందేరా ఇప్పుడు. ఒరే రోషన్, ఇప్పుడు అది అందరి ముందు ఓపెన్ చేయకరా. ఏమైందిరా, అందరిది చేశాం కదా, నీది కూడా చేద్దాం. పైగా మీదే అందరిలోకి పెద్ద గిఫ్ట్. అందులో ఏముందో చూసేదాకా నాకు నిద్ర పట్టదు. రేయ్ రోషన్, నువ్వు ఓపెన్ చేస్తావా నన్ను ఓపెన్ చేయమంటావా? చెయ్యరా, ఫాస్ట్ గా ఓపెన్ చేయి. నీకు ముందే చెప్పాను కదరా, చెరొక 5 రూపాయలతో ఏదైనా గిఫ్ట్ కొనిసిస్తుంటే చాలా బాగుంది. ఇప్పుడు చూడు, అందరి ముందు పరుగు పోతుంది. వాడిచ్చిన 2 రూపాయల ఎక్లర్స్ కి 5 రూపాయల గిఫ్ట్ ఎందుకురా అన్నావు. ఇప్పుడు చూడు, ఆ బంటి గడు పీక్కు తినేసేలా ఉన్నాడు. ఆ రే, ఏంట్రా ఇది? చిన్న పెన్సిల్ చిచి. హాయ్రా. హ, పరువు మొత్తం పోయింది కదరా. చిచ్చి. ఒరే, ఇంత జరిగాక కూడా ఆ పెన్సిల్ తీసి పాకెట్ లో పెట్టుకుంటావేంట్రా? ఇది నా పెన్సిల్ రా. రేపు ఎలాగో వాడి దగ్గర తీసుకుందాం అనుకున్నాను, ఇప్పుడే ఇసిరిసాడుగా. నీతో వచ్చాను చూడు, నాదిరా మిస్టేక్. పిల్లలు రేయ్, ఎంత పెద్ద కేకో. అవునరా, చూడు ఏ ఫ్లేవర్ రా. రే మహేష్, కేక్ చూడరా. చూడ్డానికే ఇంత బాగుందంటే తింటే ఇంకెంత బాగుంటదో. అవునరా. బాబు తప్పమ్మా, అలా చేయకూడదు. ఒరే సలీం, ఏం చేస్తున్నావురా? అలా చేయకూడదురా, తప్పు. బాబు, నువ్వు చూడడానికి చాలా మంచోడ్లా ఉన్నావు. కొంచెం కేక్ దగ్గర ఉంటావమ్మా, ఎవరు ముట్టుకోకుండా. అంకుల్, నేనున్నాను కదా, మీరు వెళ్ళండి. ఎవ్వరు ముట్టుకోకుండా నేను చూసుకుంటాను. అంకుల్, ఏమైంది అంకుల్? కేక్ టేబుల్ మీద ఉంది కదా, ఇంకేం ఎతుకుతున్నారు? కేక్ కాదు బాబు, దాన్ని కట్ చేయడానికి చాక్ కావాలి. దానికెందుకు అంకుల్ మీకు శ్రమ? నేనున్నాను కదా, నేను తీసుకొస్తా. ఇదిగోండి. గుడ్ బాయ్, థ్యాంక్స్ అమ్మా. ఏమే, అగ్గిపెట్టి ఎక్కడ ఉంది? అదిగోండి ఆ ఆటకు మీద ఉంది. అగ్గిపెట్టి దొరికింది అంకుల్, దొరికింది. ఒరే మహేష్, అగ్గిపెట్టి దొరికేసిందిరా. రే రే. అటు చూడరా. ఆ, ఏమైంది వీడికి? నాకేం తెలీదు, నేను ఆడుతూ రాలేదు. చూడండి సార్, మీ వాడి వల్ల మా వాడు పుట్టినరోజు నాడు దెబ్బలు తిన్నాడు. ఇకనైనా వాడికి బుద్ధి చెప్పండి. నాన్నగారు, వద్దండి.